ఓకే, రైట్. ఈ సంవత్సరాల కాలం 1656 సంవత్సరాల కాలం అనే మాట మనం చదువుతాము. వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం నుండి 8వ అధ్యాయం 14వ వచనం వరకు. అంటే 8వ అధ్యాయం 14 అని అంటే కొంచెం అటు ఇటుగా ఈ 8వ అధ్యాయం వరకు అంటే 3వ అధ్యాయం నుంచి లెక్కేసుకుంటూ పోయిన 3వ అధ్యాయం చివరన అంటే 4, 5, 6, 7, 8 5 అధ్యాయాల చరిత్రను మనం చూస్తూ ఉన్నాము. ఈ 5 అధ్యాయాల చరిత్ర 1656 సంవత్సరాలు అని చరిత్రకారులు లెక్కగట్టారు. అంటే బైబిల్ చరిత్ర ఎంత విషదంగా ఉందో, ఎంత క్లుప్తంగా ఉందో అన్న సంగతిని కూడా మనం చదువుతూ ఉన్నాం. ఈ మనస్సాక్షిని గురించి మనసులో ఉంచిన సాక్ష్యము అన్న సంగతి, మనస్సాక్షి అంటే ఏంటిదో గత వారం చాలా వివరంగా విన్నాం. ఈ సమయంలో మనస్సాక్షి కాలాన ఉన్న పరిస్థితులు మరికొంత వివరంగా మనం చూడనై ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కు ఇంకా విపులంగా సంగతులన్నీ కూడా మనం చూడనై ఉన్నాం. ఈలోగా చేయాల్సిన పని ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం నుండి 8వ అధ్యాయం కనీసం 14వ వచనం లేదా 19వ వచనం వరకు చదువుకొనవలసి ఉంటుంది. అందుకొరకు నేను ఇక్కడ కూర్చొని కూడా చదువుకుంటూ ఉన్నాను పిల్లరా. సరే, ఓకే. ఈ సమయాన ఈ పట్టికలో నుండి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాము. సరేనా? ఒక వచనాన్ని చదువుదామా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదివి ఇక్కడికి వద్దాం. పౌలు గారు ఏమంటాడు అని అంటే 3వ అధ్యాయం 11వ వచనంలో, అంటే 8 నుండి 11 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే ఆ మధ్యలో రాయబడింది. అయినా చదువుకుందాం. 8వ వచనం నుండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, అండర్లైన్ చేసుకోవాలి, పరలోకం నుండే ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి సమస్తమును సృష్టించిన, ఆ నుంచి గుర్తుపెట్టుకోండి, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించెను. ఆ మర్మమును గురించిన ఏర్పాటు అనే దగ్గర ఏముంది చూడండి అని ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టీవార్డ్షిప్ అంటారు, గృహ నిర్వాహకత్వము. దానిని డిస్పెన్సేషన్, ఒక కాలం, నిర్ణయించబడినటువంటి పరిస్థితి. ఈ యుగము లేదా డిస్పెన్సేషన్ అనేటువంటి పదాలు మళ్ళీ సపరేట్గా మనం ఎక్కడెక్కడ ఉంది కొత్త నిబంధనలో, ఆ పదానికి వేరు అర్థాలు ఎలా చెప్పడం జరిగిందో అనేటువంటిది నేను కూడా ఇంకా చదువుతున్నాను. ప్రవిచ్చిన తలంపులన్నీ చూస్తూ ఉన్నాను ప్రియులారా. సరే, ఈ వచనంలో మనం చూస్తున్నాము సంఘము ద్వారా తన యొక్క, అంటే దేవుని జ్ఞానము సంఘము ద్వారా బయలుపరచబడాలనేటువంటిది దేవుని ఉద్దేశము. ఆ మర్మాన్ని గురించినటువంటి ఏర్పాటు దేవుడు నాకు బయలుపరిచాడు అని అంటాడు. ఏమి ఆ మర్మము అని అంటే 5వ వచనంలో ఉంది చూడండి. ఈ మర్మం ఇప్పుడు
ఈ మర్మము ఇప్పుడు ఈ మర్మము అని అంటే 4వ వచనంలో ఉంది. ఆ క్రీస్తు మర్మమును గూర్చి అనే మాట మనం చదువుతున్నాం. క్రీస్తు మర్మము ఈయనకి ఎట్లా తెలిసింది? 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని అని అంటున్నాడు. అంటే ప్రభువును గురించినటువంటి మర్మం, రహస్యం దేవుని దర్శనం వలన నాకు తెలిసింది అని అంటూ 4వ వచనంలో ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు అని అంటున్నాడు. జాగ్రత్తగా మీరు చదవండి, నేను రాసినది మీరు చదివితే మీరు గ్రహించుకుంటారు అని చెప్పాడు. 6వ వచనం నుండి వివరంగా చెప్పుకుంటూ వచ్చి ఈ మర్మాన్ని గురించినటువంటి సంగతి పరలోకంలో ఉండే ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా ఈ సంగతిని బయలుపరచాలనుకున్నాడు. గృహ నిర్వాహకత్వము అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో కింద ఉంది 1 అని కింద ఉంది చూడండి. గృహ నిర్వాహకత్వము అనేటువంటి మాట ఉంది. కాబట్టి గృహ నిర్వాహకత్వము అని అంటే ఒక కాలానికి, సమయానికి సంబంధించినటువంటి ప్రతి పనికి సంబంధించినటువంటి దీనినే ఇంగ్లీష్లో ఏజ్ లేదా డిస్పెన్సేషన్ అని అన్నారు. అంటే ఏజ్ అంటే ఒక యుగం, ఒక కాలం, ఇక్కడ నుంచి ఇంతవరకు అని అర్థం. సరేనా? దేవుడు తన గ్రంథంలోనే ఈ యుగము అనేటువంటి వివరణ ఇచ్చినాడు అన్న సంగతిని మనం చదువుతూ ఉన్నాం. సరే, ఇక్కడికి వద్దాం. కాలము మొదటి సంగతి. కాలము ఏ కాలానికి సంబంధించినటువంటిది అని అంటే జలప్రళయానికి ముందు సంభవించినటువంటి సంగతి. జలప్రళయానికి ముందు ఏదేను తోట యువతల తోట బయట నుండి ప్రారంభం. తోట బయట జలప్రళయానికి ముందు. ఈ కాలము మనస్సాక్షి కాలం. మనస్సాక్షి కాలాన నేను ఇంత మునిపే జ్ఞాపకం చేసినట్టుగా మనసులో వారికి దేవుడు ఒక సాక్ష్యాన్ని మనసును ఉంచాడు అని అర్థం కావడానికి మళ్ళీ ఆ వీడియో ఒకసారి యూట్యూబ్లో వినండి. ఈ కాలము ప్రారంభం. కాలం జలప్రళయమునకు ముందు ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే ఇక్కడ ఉంది, రాసిపెట్టాను ప్రియులారా. ఏదేను తోటకు వెలుపల ప్రారంభమైంది. ఏదేను తోటకు వెలుపల ప్రారంభమైంది అని అంటే వారు వెలుపలికి వచ్చినప్పుడు ఒక దేవుడు వాగ్దానం ఇచ్చాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోనండి. ఏంది? 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మాట ఇచ్చాడు. ఆ 3వ అధ్యాయం 15వ వచనమే ప్రభు యొక్క మరి మొదటి రాకకు సంబంధించినటువంటిది అన్న సంగతి చాలాసార్లు విన్నాం. ఏదేను తోట వెలుపల జరిగిన కార్యములు మీరు 3వ అధ్యాయం నుంచి లేదా 4వ అధ్యాయం నుంచి చదివితే ఒకసారి ఆ వచనాలు మన ఎదుట ఉంచుకుందాం. చూడండి, 4వ అధ్యాయానికి రండి. ఏమేమి ఎట్లా ప్రారంభమైందని క్లుప్తంగా చాలా జాగ్రత్తగా మనం చూస్తాం. 22వ వచనం నుండి చదివితే ఏదేను తోటకు బయట వెళ్ళగొట్టెను. ఆ బయటకు వచ్చిన తర్వాత 4వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం చివరి వరకు కూడా, అంటే జలప్రళయం వచ్చేంత వరకు ఉన్నటువంటి సంగతి మనస్సాక్షి యుగము అన్నటువంటిది జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు మొదటి వచనం చదువుతున్నాం చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని ఏమంటుంది? యెహోవా దయ వలన అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఈమె దేవుని దయ వలన సంతానాన్ని సంపాదించుకున్నాను అనే మాట మనం చదువుతూ ఉన్నాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే 4వ అధ్యాయంలో విలియం మ్యారియన్ బ్రెనహామ్ అనేటువంటి వారి బోధలు చాలా విచిత్రమైనటువంటి బోధలు ఉంటాయి.
అవ్వ అపవాదితో లేదా పాముతో లేదా సర్పముతో లేదా సాతానుతో కయ్యనును కనింది. ఏ ఊరిలోకైనా బోధ చేస్తూ ఉంటే వినపడింది. కాబట్టి చాలా జాగ్రత్తగా రకరకాలైనటువంటి బోధల చేత ఈడువబడకండి. రకరకాలైనటువంటి బోధలు బైబిల్లో నుండి వాక్యాన్ని తీసుకొని బోధించేటువంటి వారు ఉన్నారు. కొందరు మేము ఒక బుక్ ప్రింట్ చేసినాము, ఇది చదువుకుంటూ ఉంటే చాలు, రోజుకు 3 సార్లు లేకపోతే 7 సార్లు చదువుకుంటూ ఉంటే చాలు, ప్రభువును స్తుతించుకుంటూ ఉంటే చాలు. రకరకాలైనటువంటి బోధల చేత ఈడువబడకూడదు అనేటువంటిది ఈ సంగతిలో మనం చూస్తున్నాం. దేవుని దయనే ఉందే కానీ ఇతడు ఏం చేశాడు తెలిసిన 8వ వచనంలో కయ్యను తన తమ్ముడైన హేబేలుతో ఏమనింది? 4వ అధ్యాయం 8వ వచనం. ఏం మాట్లాడాను అని మనం చదువుతూ ఉన్నాం. ఏం మాట్లాడినాడో తెలియదు. చేను కోదం రారన్నాడో, తోట కోదం రారన్నాడో, ఏం మాట్లాడినాడో ఏం కథన. కానీ తన ఇంటెన్షన్ అంటే తన పోదంరా, చేని కోదంరా లేకపోతే పోదంరా అని పిలిచినప్పుడు అతని ఇంటెన్షన్, అతని ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ ఏంది అని అంటే అతన్ని చంపడము. అది అతనికి ఉన్న ఆలోచన. మాట్లాడినాడు. ఆ మాటలు మాటామంతి ఏడ వరకు సాగిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈ మాటలాడెను అనే దాని వెనుక అతన్ని చంపెను. ఆ తర్వాత అతని ఇంటెన్షన్, అతని ఉద్దేశం చూడండి. 8వ వచనంలో దేవుడు అడిగితే ఆ 8వ వచనంలో అతడు చెప్పిన మాట నేను ఎరగను. రఫ్ ఆన్సర్ అంటారు దాన్ని, నేను ఎరగను. సమూయేలును దేవుడు పిలిచినప్పుడు చిత్తం ప్రభువా నీ దాసుడు ఉన్నాడు, వాళ్ళకి చెప్పండి అనే మాటలు చిన్నవాడైనటువంటి సమూయేలు మొదటి గ్రంథంలో మనం 2-3 అధ్యాయాలలో మనం చదువుతాం. ఇక్కడ ఇతడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే నేను ఎరగను. ఆ తర్వాత ఉన్నటువంటి మాట ఏందో చూడండి, నా తమ్మునికి నేను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది పదం? కావాలి వాడినా, తమ్మునికి కావాలి వాడినా. ఒకవేళ సపోజ్ వాళ్ళ నాయన చెప్పింటాడేమో, దేవుడు ఏదేం తోటన్నిట కావాలి గాయమని చెప్పినాడు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పినాడు, బయట కూడా పొలంలో మా జాగ్రత్తను కలిగి ఉండాలి. కాబట్టి కావలివాడనా అనేటువంటిది తన జీవితంలో ఇంతకు మునుపు నుంచి నేర్చుకున్నదే. కానీ ఇప్పుడు వానికి నేనేమన్నా కావాలోనే ఆడిపోయినాడు ఏం కథ అని అంటే అతని మనస్సాక్షి అంతరంగం పాడైనప్పుడు ఏం జవాబిస్తాడో, ఎలా మాట్లాడతాడో అన్న సంగతిని కయ్యనుని బట్టి మనకు అర్థమవుతుంది. చదువుదాము వరుసగా, ఈ విషయాలు చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. ఏదేనుకు వెలుపల జలప్రలయానికంటే ముందు జరిగినటువంటి సంభవాలు, వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు. హేబేలు అనకూడదు, పలకడం ఇది వలుకుతుంటాం మనం, ఇది వలకకూడదు. దీని అర్థమే వేరైపోతుంది. పెట్టినాం అనుకోండి, అర్థమే వేరైపోతుంది. కాబట్టి దయచేసి పలికేటప్పుడు హేబెలు అని పలకాల్సింది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు హేబెలు, హనోకు, నోవహు, వీరు ముగ్గురు. ఆ తర్వాత మొదటి సంగతి హేబెలును మనం చూస్తాము. హేబెలును గురించి 4వ అధ్యాయం 3 నుండి 7 వచనాలలో ఉంటుంది. చూడండి, చదువుదాము ఏమనుంది. 4వ అధ్యాయంలో అతడు 4వ వచనంలో 2వ వచనంలో తర్వాత అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు ఏమంట? మొదటి ఈయనే ఉంది. రెఫరెన్స్ చెప్తారా మీరు ఏదన్నా? మొదటి గొర్రెల కాపరి.
యోహాను సువార్త తర్వాత ఇంకేం చెప్తారు? 10వ అధ్యాయం అంతా కూడా గొర్రెల కాపరిని గురించే ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు 10వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే, లేదా మొదటి నుండి 5-6 వచనాలు ఉపమానం చెప్పాడు. ఆ తర్వాత నాకంటే ముందు వచ్చినటువంటి వారు ఎవరు అని చెప్పాడు. ఆ తర్వాత అధ్యాయం అంతా నేను గొర్రెలకు మంచి కాపరిని, 10వ అధ్యాయం కావలిస్తే 10వ అధ్యాయం 10వ వచనం నుండి మీరు చదువుకోవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువారు అంటారు, దొంగతనం చేసుకునడానికి వెళ్తాడు. 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మొట్టమొదటి గొర్రెల కాపరిగా మనము హేబెలును మనం చూస్తాం. మొదటి గొర్రెల కాపరిగా హేబెలును చూస్తాము. ఇదే కోవలో హేబెలు మాదిరిగానే ప్రభువారు యోహాను సువార్త 10:11లో 10వ వచనం నుండి కూడా మనం చదవచ్చు. నాకంటే ముందు వచ్చినవాడు అని 10వ వచనంలో అంటాడు. కాబట్టి కయీను హేబేలు కంటే ముందు వచ్చినటువంటి వాడు, వీడు దొంగ, చంపేవాడు, హంతకుడు అన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మొదటి గొర్రెల కాపరి హేబేలు. ఆ తర్వాత హేబేలు చంపబడుట వలన వచ్చిన చట్టాన్ని గురించి మనం చదువుతాం. 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపినందుకు వచ్చినటువంటి చట్టము శిక్ష. ఎంత శిక్ష? 13వ వచనం. అందుకు కయీను నా దోష శిక్ష. చట్టం అనేటువంటిది అక్కడ ప్రారంభమైంది. మానవుడికి ఏదైనా చేస్తే మానవుడు ఇంకొక మానవునికి శిక్ష, అన్యాయం జరిగిస్తే కలిగేటువంటి శిక్షా విధి, శిక్షా స్మృతి అని అంటారు. చట్టము దేవుడు అక్కడ ప్రారంభించాడు. మనం ఐపీసీ అంటాం కదండి, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అన్నమాట. కాబట్టి చట్టం అనేటువంటిది మనస్సాక్షిగంలో వారి మనస్సులోనే ఇది ఉంది అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం. ముందుకు సాగుదాం. ఆ తర్వాత ఈ కాలాన ఉన్నటువంటి మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి ఎవరు అనంటే హనోకును గురించి 5వ అధ్యాయం 18 నుండి 24 వచనాల వరకు చదువుతాం. ఈ వచనాలలో హనోకును గురించి ఉంటుంది. అంటే ఆయన జననము, వంశావళి. యూదాపత్రిక 14:15 చదువుదాం. మెయిన్గా యూదాపత్రిక తిప్పండి, ప్రకటన గ్రంథానికంటే ముందు యూదాపత్రిక ప్రకటన గ్రంథానికి ముందు యూదాపత్రిక 14:15 చూడండి. ఈ హనోకు ఏం చేశాడు అని చదువుతున్నాం. 14:15 కలిసి ఉన్నాయి. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఏముంది? హనోకు. ఒకసారి ఇక్కడ చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అని చదువుతూ ఉన్నాం. అట్లంటే హనోకు అనేటువంటి వారు 4 ఉన్నారు, ప్లస్ ఒక సిటీ కూడా ఉంది. 4 హనోకులు ఉన్నారు. ఒకటి కయీను కుమారుడైనటువంటి హనోకు ఉన్నాడు. రెండవది ఎరెదు కుమారుడైన హనోకు ఉన్నాడు. మూడవది రూబేను వంశీకులలో ఒకడున్నాడు. 4వది అంటే యాకోబు మనవన్లలో ఇంకొకడు ఉన్నాడు. సేమ్ ఈ యాకోబు భార్య సంబంధించినటువంటి భార్య పిల్లల సంబంధించినటువంటి వారిలో 4 ఉన్నారన్నమాట. కయీను తన కొడుకు పేరు ఈ హనోక్ అని పెట్టి ఆ పిల్లోని పేరట ఒక సిటీని కట్టించినాడు, ఊరును.
ఈ కయీను కుమారుడైనటువంటి అతడు హనోకు ఆ ఊరు జలప్రలయంలో పోయింది. ఎరేదు కుమారుడైన హనోకు జలప్రలయానికంటే ముందే ఎత్తబడినాడు. రూబేను వంశీకులలో ఉన్నటువంటి వీళ్ళు బానిసలుగా కొనిపోబడినారు ఐగుప్తుకు. కాబట్టి ఈ హనోకు ఎవరు అనంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. దేవుడు చాలా చక్కగా ఈ లెక్కనిచ్చాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం వివరణ కొరకై లెక్క పెడదాము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. ఆదాము నుండి 3వ వచనంలో ఆదాము 130 ఏళ్ళు బ్రతికి ఎవరిని కన్నాడు? షేతును కనెను అని చదువుతూ ఉన్నాం. 6వ వచనం షేతు ఎనోషును కనెను. ఆదాము, షేతు, ఎనోషు 9, ఎనోషు కుమారుడైన కేయినాను. 11వ వచనంలో కేయినాను కుమారుడు మహలేలు. 15వ వచనంలో మహలేలు కుమారుడైనటువంటి ఆయన కుమారుడు ఎరేదు. 18వ వచనంలో ఎరేదు కుమారుడైన హనోకు అని 19వ వచనంలో 7వ వాడైన హనోకు అనే మాట మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా ఏ హనోకు అనేటువంటిది కన్ఫ్యూజ్ లేకుండా దేవుడు రాయించి పెట్టాడు. అంటే బైబిల్ గ్రంథం కన్ఫ్యూజన్కు గురి చేసేటువంటిది మాత్రం కాదు. తలకాయ కన్ఫ్యూజ్గా ఉండి అర్థం చేసుకోకపోతేనే కష్టం, అంతకు మించి వేరేదేమీ లేదు. ఇప్పుడు చదువుదాం యూదా పత్రిక. ఈ హనోకు ఏం చేసినాడు? జలప్రలయానికంటే ముందున్నటువంటి వ్యక్తి అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీరిని గూర్చి అని అంటే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రజలను గూర్చి, ఆ ప్రజల ప్రవర్తనను గూర్చి ఇట్లని చెప్పాను. ఏమన్నాడు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను, సువార్తను ప్రకటించాడు. అంటే జలప్రలయానికంటే ముందు హనోకు ప్రభు యొక్క రాకడను ప్రకటించాడు. ప్రభు వచ్చి ఏం చేస్తాడో ప్రకటించాడు. తీర్పును ప్రకటించాను అని మన 14-15 వచనంలో వారు ప్రవర్తించిన తీరుకు రాయబడినటువంటి మాట. భక్తిహీనముగా చేసినటువంటి భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు, అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు. అందుకొరకే నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసేది, మనం ఎక్కడ మాట్లాడినా ఒకవేళ సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనుకుంటామేమో, కానీ ఆ మాట దేవునికి వ్యతిరేకమైంది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మనసులో ఉంచుకొని మాట్లాడవలసి ఉంటుంది. సరే, అంటే ఈ హనోకు ఇక్కడ రాసి పెట్టాను. ఇక్కడ 8వ వచనం ఉంది. సువార్త ప్రకటన అనేటువంటిది కూడా జరిగింది. ఇది తర్వాత మళ్ళీ మనం చూద్దాము. కాబట్టి 7వ వాడైన హనోకు ఈ కాలాన సువార్తను ప్రకటించాడు. రైట్. ఆ తర్వాత మానవ జాతి ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి చూడండి. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం. నేను ఇంతకు మునుపు కూడా జ్ఞాపకం చేశాను. తమ మనసు వచ్చిన స్త్రీలను అక్కడ రాయబడినటువంటి 7వ వచనం వరకు 7వ వచనం చదువుదాము. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు నొప్పి పడుతున్నాను అంటున్నాడు దేవుడు. వారి ప్రవర్తన ఎట్లా ఉంది? 2వ వచనంలో వారందరిలో తమకు మనస్సు వచ్చిన వారిని వివాహము చేసుకొనిరి. దేవుని ఆత్మకు విరోధంగా వారు మాట్లాడినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు వారు పెళ్లి చేసుకునేటువంటిది మాత్రం కరెక్టే,
అయితే నా ఆత్మ నరులతో వాదించదు అంటున్నాడంటే మనస్సాక్షి విషయంలో దేవుడు వారిని హెచ్చరించాడు. ఒరేనైనా ఈ వివాహాలు సరైనవి కాదు, ఈ పద్ధతులు మీ పద్ధతులు సరైనవి కాదు అని ఆత్మస్వరూపిగా ఆయన చెప్పినా కానీ వారు వినలేదన్నమాట. మనస్సాక్షికి దేవుడు తన ఆత్మ ద్వారా లేదా వారికి ఇచ్చిన మనస్సాక్షి ద్వారా వారికి బోధించాడు, అయినా వారు వినకపోయారు. అందుకొరకే నా ఆత్మ నరులతో వాదించదు. ఆ తర్వాత 2వ వచనంలో వారు తమ అక్రమము విషయంలో శారీరులు అని మనం చదువుతూ ఉన్నాం. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి విస్తరించండి అనే ఆశీర్వాదంలో విస్తరణ బాగుంది, కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమం ప్రకారం వారి వివాహాలు ఇష్టానుసారంగా జరిగాయి. మనసుకు వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. ఇదే అధ్యాయం 13-17 వచనాలు చదువుదాం చూడండి. 6వ అధ్యాయం 13 నుండి దేవుడు నోతో సమస్త శరీర మూలముగా భూమి, అక్కడున్న పదం చూడండి ఏముంది, బలత్కారం. అండర్లైన్ చేసుకోనండి అవసరాన్ని బట్టి. కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, చితిసారకు మానుతో నీ కొరకు ఓడ చేసుకొను. ఓకే, రైట్. అంటే ఓడ యొక్క నిర్మాణాన్ని నోవాహుకు చెప్పేశాడు. అంటే 13వ వచనంలో బలత్కారము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇది భ్రష్టత్వము అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోనండి. భ్రష్టత్వము అని అంటే రాద్దామా భ్రష్టత్వం అని? ఇక్కడ ఉండేటువంటి పదాలలో నేను ఏమి జ్ఞాపకం చేశానంటే స్వధర్మ త్యాగము అనేటువంటిది రాశాను. స్వధర్మము అని అంటే యాక్చువల్గా ఉన్నటువంటి నియమం ఏమిటి అని అంటే భార్యాభర్త అంతే. ఎవరి ధర్మాలు వారు తీర్చాల్సిందే. అయితే వీరు ఈ కాలాన వివాహ వ్యవస్థనే భంగం చేశారు. దేవుడిచ్చిన మనస్సాక్షిని పాడు చేసుకున్నారు. భర్త లేదు, భార్య లేదు, నా ఇష్టం. ఇక్కడనే వారు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, నేను చెప్పాను ఇంతకు మునిపే రోమపత్రిక 1వ అధ్యాయం చదువుకొని రండి అని. అక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, తీయండి. 1-2 అధ్యాయాలలో రోమపత్రిక 1-2 అధ్యాయాలలో స్త్రీలు 1వ అధ్యాయం 26వ వచనం 26వ వచనం అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించిన స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వభావ విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి అనే మాట మనం చదువుతున్నాం. భయంకరమైనటువంటి నీచమైన స్థితికి దిగజారిపోయిన కాలం. ఈ దినాలలో అదే చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మన దేశ చట్టం ఏమి మొన్ననే ఈ వారంలోనే నేను చదివినటువంటిది, మొదటి భర్త ఉండగా 2వ భర్తను చేసుకుంటే కోర్టు ఇచ్చిన తీర్పు, ఆమెకు మొదటి భర్త కూడా ఆమె బతకడానికి సొమ్ము ఇవ్వాలి. ఏంది? భార్య తన ఇష్టం చేత ఎవరితోనైనా ఉండవచ్చు. పోయిన సంవత్సరం వచ్చినటువంటి నియమం. భారతదేశంలో తీర్పులు, భారతదేశంలో మానవ వ్యవస్థ, కుటుంబ జీవిత పరిస్థితులు చెల్లాచెదురు, అల్లకల్లోలం. సేమ్ యేసు ప్రభువారు చెప్పారు, నోవహు దినాలలో ఎలా ఉండెనో మనుష్య కుమారుని దినాలలో కూడా అలాగే ఉంటుంది అని.
నేను కృపాకరు వాళ్ళ బావని తీసుకొని బెంగళూరు వెళ్ళాం. ఈవినింగ్ టైం భోంచేద్దామని అలా వెళ్తూ ఉంటే భార్యాభర్తలు ఇరువురు రోడ్డు మీద, స్టూడెంట్స్ మిగతా వాళ్ళు చాలామంది వెళ్తున్నారు వాకింగ్ అని. ఒక జంట వస్త్రాలు చూసినాను నేను. ఆమె బట్టలు ఈ షర్టు ఈడికి ఉంది, నిక్కర్ ఈడికే ఉంది. ఇట్లా మనది కాని ప్లేస్ అన్నమాట. అది ఏమననిక ఇబ్బంది అనిపించింది నాకు. అంటే ఆయనకేమో మళ్ళీ బాగానే ఉంది, నా మాదిరి అంత టీ షర్ట్ ఒకటి వేసుకున్నాడు, ఇట్లా ప్యాంట్ వేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే 6వ అధ్యాయంలో పదాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి, స్వధర్మ త్యాగం, అవాచ్యం, అసహ్యమైనటువంటి పరిస్థితులు. అందుకొరకే కుటుంబంలో మన పిల్లలు మన ఎదుట మనతో పాటుగా మన భయభక్తులలో మన రీతిలో మనం పెంచుకోవాలి అనేటువంటిది నేను మాటికి జ్ఞాపకం చేసేటువంటిది. లేకపోతే దేవునికి విరుద్ధంగా, మనస్సాక్షికి వ్యతిరేకంగా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా వీరు ప్రవర్తించారు. కాబట్టి దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించను, విడిచిపెట్టేశాడు దేవుడు. ఫైనల్గా వారు పొందిన శిక్ష భయంకరం అనే మాట మనం చదువుతాం. ఇటీ కాలాననే నోవహు ఉన్నాడు. ఈ కాలం యొక్క ముగింపు అంటే ఈ హనోకు ప్రకటన కాలము జలప్రలయానికి రావడానికి ముందే హనోకు కొనిపోబడిను. చదువుతారా? 5వ అధ్యాయంలో ఉంది. 5వ అధ్యాయం 24వ వచనంలో, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. ఆ హనోకు తర్వాతనే మరి ఈ నోవహు పుట్టినట్టుగా మనం చదువుతున్నాం. హనోకు కొనిపోబడిన ఎన్ని సంవత్సరాలకు జలప్రలయం వచ్చిందో తెలుసునానండి. ఒకసారి వచనాలు చదువుదామా? 24వ వచనంలో హనోకు కొనిపోబడెను. ఒకసారి వచనాలు చదవండి, చూడండి. మెతూషెల 108 ఏండ్లు బ్రతికి, అంటే హనోకు కుమారుడు మెతూషెల బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత ఎన్నేండ్లు? 750 ఏండ్లు కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీయు 969 ఎక్కువ ఏండ్లు బ్రతికినటువంటి వాడు. అప్పుడు అతడు మృతి పొందెను. మెతూషెల మృతి పొందెను. రైట్. లెమెకు 80 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, దేవుడు భూమిని శపించినందున మా చేతుల కష్టం విషయంలో, మా పని విషయంలో ఈ పిల్లవానిని బట్టి మాకు నెమ్మది కలుగుతుంది అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాను. ఎన్నేళ్ళైంటాయి? ఎన్నేళ్ళైంటుంది? 100 సంవత్సరాలు అయిపోయింది. అవునా? అర్థమైందా? ఆ తర్వాత 32వ వచనం, నోవహు వయసు ఎంత? 500 ఏండ్లు గలవాడై నోవహు వయసు 500 సంవత్సరాలు. అప్పటికి హనోకు కొనిపోబడిన తర్వాత కనీసం 700-800 సంవత్సరాల కంటే 1000 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుందేమో. అంటే ఈ కాలంలో ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపం ఎట్లా విస్తరించింటది. అందుకొరకే ప్రభు అన్నాడు నోవహు కాలాన జరిగినట్టు అనే మాట. కాబట్టి ఇలాంటి కాలాన నోవహు జన్మించాడు. భ్రష్టత్వం ఏలుతున్న కాలం, మనస్సాక్షి యొక్క మాట వినని కాలం, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై పాడైపోయిన కాలం నోవహు జన్మించాడు. ఇది నోవహు జన్మను గురించినటువంటి వివరం. ఆ తర్వాత ఈ మనుషుల వలన వచ్చిన శిక్షను బట్టి దేవుడు ఏం చెప్పినాడు అని అంటే ఓడ సిద్ధం చేసుకోమని నోవహుకు చెప్పాడు. అంటే ఈ సొసైటీలో ఇది లోకానికి అంతటికి సంబంధించినటువంటిది. నేను బాగా ఇంతకు మునిపే చెప్పాను.
దేవుని దీవెన సర్వలోకమంతటి కొరకు అని ప్రారంభించాడు. ఆదామవ్వలు బయటికి వెళ్ళినా కూడా సర్వలోకమంతటి కొరకే దేవుని ఉద్దేశము. ఏదైనా తోట బయట నుండి జలప్రలయం వరకు కూడా సర్వలోకమంతటి కొరకైనటువంటిది దేవుని ప్రేమ, ఉద్దేశం, శిక్ష కూడా. ఆ తర్వాతనే కుటుంబాలను, వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మొదటిసారి నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇక్కడ ఈ శిక్ష నుండి తప్పించబడడానికి నోవహుకు ఛాన్స్ ఇచ్చాడు. ఓడ నిర్మాణం. చితిసారక పుమ్రాను అని ఉంటుంది 6వ అధ్యాయంలో. ఎన్నో వచనం? 14వ వచనంలోనే. ఈ మాను ఎలా ఉంటుందో ఇప్పటికి ఎవరికీ తెలియదు. నేను యూదుల బోధకులు వాళ్ళు చెప్పే మాటలు కూడా కొన్ని చదివాను. వాళ్ళకు కూడా ఈ దినానికి ఈ మాను అనేటువంటిది ఎలా ఉంటుందో మేము కూడా సరిగా గుర్తించలేము అనేటువంటి యూదా బోధకుల స్టేట్మెంట్లు చదివాను. నాకు చిన్నగా ఇట్లా అనుకున్న అంతే. ఈ మ్రాను దేవుడు నోహు కుటుంబానికి ఇచ్చింది, దేవుడు నోహు కుటుంబానికి చూపించింది. ఈ మాను వలననే ఈ కుటుంబం రక్షణ, ఈ మాను వలనే కొన్ని జీవులు, కొన్ని పక్షులు రక్షించబడాల్సినటువంటి కూడా ఈ మాను ద్వారానే ఓడ చేయబడగా దాంట్లో కొందరు రక్షణ భాగ్యం పొందారు అని నిర్ణయించుకొని, కాబట్టి ఈ మాను ఎలాంటిదో గుర్తించింటే కనుక ఎలా ఉండేదో తెలియదు. కానీ యేసు ప్రభువారి లాంటి వ్యక్తి ఇంకొకడు లేడు అని గుర్తించడానికి మాత్రం ఇది సరిపోయింది అనిపించింది. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే విడుదల మానవాళికి. ఇప్పుడు సరేనా? మనస్సాక్షి యుగంలో ఈ ప్రజలంతా కూడా మనస్సాక్షిని చంపుకొని దేవుని మాట విన్నటువంటి వారు కారు. కాబట్టి ఓడ నిర్మాణం చేసుకో అని అన్నాడు. ఈ ఓడ కట్టబడుతూ ఉండగా ఏం జరిగింది? వచనం చదువుదాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఓడ కడుతూ ఉన్నాడు నోవహు. ఆ కాలాన ఓడ కట్టబడుతూ ఉంటే జరిగిన కార్యం ఏమిటి? 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల లోకము మీదికి అదండి జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది. జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు అనే మాట మనం చదువుతున్నాం. నీతిని ప్రకటించిన నోవహు. మళ్ళీ ఈ వచనం కూడా చదువుదాం. 3వ అధ్యాయం, మొదటి పత్రిక ఇది, 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19. ఒక్క పేపర్ తిప్పితే చాలు వస్తుంది. 19వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఏముంది? ఓడ దొరికిందా వచనం? ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ఓడ కట్టబడుతూ ఉండగా ఏం జరిగింది? సువార్త ప్రకటన జరిగింది. దేవుడు చెప్పకుండా యాది చేయడండి. సరే, వీళ్ళు తమ మనస్సాక్షి విషయంలో చెడిపోయినారు కదా, సావని బిడ్డలారా అని దేవుడు విడిచిపెట్టకుండా సువార్తను ప్రకటించాడు. సరేనా? ఇక వినలేదు, దేవుడు జలప్రలయాన్ని పంపించేశాడు. అయితే దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఒకటి ఉంది, జ్ఞాపకం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 54:9 వచనం. యెషయా గ్రంథం 54:9 వచనం. యాభై అధ్యాయం 9వ వచనం. నోవహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు
నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒక ఉపమానాన్ని అంటే పోలి చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలను. ఇక నేను మిమ్మల్ని శిక్షించను. ఎట్లా అనంటే తను అంతకు మునుపు మాట ఇచ్చినట్లుగా ఇప్పుడు నేను మాట ఇస్తున్నానని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. నోహు కాలాన జలప్రళయం వచ్చినట్లు వారిని శిక్షించినట్లు ఇక నేను శిక్షించనని వారికి మాట ఇచ్చాను. అట్లనే నేను కూడా ఇక మిమ్మల్ని శిక్షించను, నేను మిమ్మల్ని శిక్షించను అని చెప్పడానికి దేవుడు తన మాటను రుజువుపరచడానికి, వీరు ఇశ్రాయేలు ప్రజలు సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి పూర్వకాలమున జరిగిన సంగతిని జ్ఞాపకం చేశాడు. దీని కొరకై ఆదికాండం, ఈ సంఘటన ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. దేవుడు నోహుతో చేసినటువంటి ఏమంటారు ఆ ఓత్ ప్రమాణం. ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను, లయపరచను. ఇప్పుడు తిప్పండి. లయమైపోవును. తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక, లేదు అని అంటే 2వ పేతురు పత్రిక తిప్పండి. 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రభు యొక్క రాకడను గురించి చెబుతూ ఉండగా 6వ వచనం నుండి, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమి భక్తిహీనుల తీర్పు, నాశనము జరుగు దినము కొరకు అగ్ని చేత నిల్వ చేయబడినది. అదే వాక్యం వలన భద్రపరచబడి ఉన్నది. తర్వాత 11, 12 వచనములు ఇవన్నీ ఇట్లు ఏమనింది? దేవుడు ఏం చెప్పాడు? 9వ అధ్యాయం 11వ వచనంలో లయపరచబడరు, నాశనము చేయబడరు అని చెప్పాడు. అంటే నీళ్ళ వలన నాశనం చేయను. ఇక్కడున్న పదానికి సేమ్ ఒకటే అర్థం ఉంటుంది. లయం చేయను అని అన్నాడు దేవుడు. ఇక్కడ నాశనమైపోవును, సేమ్ అదే పదమే. ఇట్లు ఇవన్నీ లయమైపోవును, మొత్తము కరిగిపోవును. 11వ వచనం 12వ వచనంలో మరొకసారి కూడా ఉంది, ఆకాశములు రవులుకొని లయమైపోవును అనే మాట మనం చదువుతున్నాం. అంటే జలప్రళయము ఇక దేనిని సూచిస్తుంది అంటే, ఒక దినం భూమి ఆకాశములు కాలిపోయేటువంటి దినం ఒకటి ఉంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. జలప్రళయం హిస్టరీలో జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59 ఎక్కడ రాసుకున్నాం? 59, 54, 9లో ఆ కాలాన నోహు కాలాన జరిగింది. అట్లా నేను జరగనని వారికి మాట ఇచ్చినట్లుగా ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్పాడు. అయితే ఎట్లా లయం కాబోతుంది అని అంటే, అగ్నిగంధకముల చేత నాశనం, భూమి అంతా కాలిపోయేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంది అని దేవుడు మాట ఇచ్చాడు. కాబట్టి జలప్రవాహం వలన లోకమంతా నాశనమైపోయింది. ఇది లోకమంతా నాశనంగా పోవడానికి, భవిష్యత్తులో లోకనాశనానికి గుర్తుగా ఉంది అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మాట ఇది గొప్ప ఆశీర్వాదకరం. నేను వారిని లయపరచను అనేటువంటిది. ఇది మనస్సాక్షి సంబంధించినటువంటి కాలాన ఉన్నటువంటి సంగతి. ఈ ముగ్గురిని గురించి ఒక 3-4 నిమిషాలలో వివరణ ఇస్తాను పిల్లరా. మరొకసారి దీని గురించినటువంటి టేబుల్తో వివరంగా చెప్పుకొని మనం ముగించుకుందాం, సరేనా? హేబేలు అర్థం ఏమిటి అని అంటే,
ఇవి 3 అక్షరాలు. ఈ మూడింటిని తీసేస్తే గనక ఒకటే అయితే గనక ఆవిరి, ఊపిరి, గాలి అని అర్థం. హేబెలు ఆవిరి, ఊపిరి, గాలి అంటే మనిషి ఎలాంటి వాడు? దీనినే మనం అక్కడక్కడ గ్రంథాలలో మనం చదువుతాం. ఆవిరి వంటి వాడు, ఊపిరి వంటి వాడు, మా బతుకు ఇలాంటిదే కదయ్యా అని. రెండవది నోవహును గురించి మనం హనోకును గురించి మనం చదువుతాం. విచిత్రం ఏంటనంటే, నేను ఇంత మునిపే జ్ఞాపకం చేశాను, హెబ్రీ అక్షరాలు పేర్లు మనం చదివితే చాలా బలం పొందుతాం. హనోకు అర్థాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ప్రతిష్ఠితుడు అని కూడా ఉంది. ఇది సేమ్ అదే, ప్రతిష్ఠితుడు. లేకపోతే బోధకుడు అనే మాట కూడా ఉంది హనోకు అనే దానికి. ఎందుకంటే ఆయన అందుకొరకే ఆయన ఉన్నాడు, అందుకొరకే దేవుడు ఆయనను తీసుకుపోయాడు. ఆయన ఆ విధంగా ప్రకటించాడు. అర్పింపబడినవాడు, సమర్పింపబడినవాడు, అంకితము చేయబడినవాడు. ఈ అర్థాలను హనోకు జీవితంలో ఆయన ఆ విధంగా బ్రతికాడు. హేబెలు కూడా ఆ విధంగానే బ్రతికాడు. ఆవిరి లాంటి వాడు. కొంచెం కాలమే మానవ జీవితము అనేటువంటిది. మన బ్రతుకు కొంచెం కాలం, విశ్వాసులుగా మన బ్రతుకు దేవునికి సమర్పించబడినటువంటిదిగా ఉండవలసి ఉంది. నోవహు అనంటే విశ్రాంతి లేదా నెమ్మది. ఇక్కడ మన ప్రభువును మనం చూస్తాము. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రభువు పిలుపును మనం చూస్తాం. ఈ ముగ్గురు ఈ మనస్సాక్షి యుగంలో ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం చదువుతాం. హేబెలు, హనోకు, ఆ తర్వాత నోహు. నోహు కాలం ముగింపు భయంకరమైన జల ప్రళయంతో ముగింపు మనస్సాక్షి యొక్క యుగంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా వ్యక్తులను బట్టి మనం చూసినప్పుడు ఎలాంటి అపాయము, ఇక్కడ మానవు నుండి మానవునికి అపాయం మనం చదువుతాము. హనోకు కాలాన అపాయాన్ని గురించిన హెచ్చరిక చదువుతాము. నోవహు కాలాన అపాయం నుండి విడుదలను మనం చదువుతాము. ఇది మనకు అవసరం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మానవుని నుండి మానవునికి అపాయము లేదా విశ్వాసికి మానవుల వలన, ప్రభువును నమ్మని వారి వలన ఉన్న ఇబ్బందులు చదువుతాము. హనోకు జీవితంలో హెచ్చరికలు మనం చదువుతూ ఉన్నాము. చెడిపోయినటువంటి సమాజానికి కాపాడుకున్నటువంటి హనోకు ఇచ్చినటువంటి హెచ్చరికలు, సువార్త ప్రకటనను మనం చదువుతాము. సువార్త ప్రకటనకు లోబడినటువంటి వారి యొక్క విడుదల, రక్షణను గురించి నోహు కాలాన మనం చదువుతాం. ఎంతమంది రక్షించబడినారు అని అంటే, నోహుతో కూడా మరి 7 అనే మాట మనం పత్రికలో మనం చదువుతాం. కాబట్టి 8 మంది రక్షణ. ఈ జీవితాలలో మనం అన్వయించుకుంటే ప్రభు రాక సమీపం. ఈ దినానికి కూడా మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ప్రతి జాతిలోనూ ఉన్నారు అన్న సంగతిని ఒప్పుకోక తప్పదు కదా. మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేటువంటిది ప్రభు యొక్క రాకకు గుర్తు అన్న సంగతిని మన మనసులో ఉంచుకొని, ప్రభువా నా జీవితం అదేంటది హేబేలు వలె ఊపిరి, ఆవిరి, గాలి లాంటిది. హనోకు వలె నాయన నువ్వు వస్తే, నువ్వు వచ్చినప్పుడు నన్ను తీసుకుపో. నోహు వలె నువ్వు వచ్చినప్పుడు నన్ను రక్షించు. ఆల్రెడీగా నా కొరకు రక్షణ ఇచ్చినావు. ఇక నీ వచ్చే సమయానికి నన్ను సిద్ధం చేయండి, నేను సిద్ధంగా ఉండడానికి సహాయం దయచేయండి. హనోకును కొనిపోయినట్లుగా నువ్వు రానై ఉన్నావు. కాబట్టి నీ రాకడలో నేను ఉండడానికి నాకు కావాల్సిన ప్రతి సహాయం దయచేయని మనం ప్రార్థించుట ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రభువు రాక సమీపం అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువును గణపరుద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేద్దాం.
దయాళుడైనటువంటి తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీదైనటువంటి కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. మనస్సాక్షి యుగంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. తమ మనస్సాక్షి విషయంలో నేను మీకు సాక్షులుగా నిలబడిన హేబెలు గారిని, మీకు సాక్షిగా నిలబడిన హనోకును, మీకు సాక్షిగా నిలబడినటువంటి నోవహును జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొసైటీ అంతా భంగమైపోగా తమ మనస్సాక్షిని పాడు చేసుకొనని ఆ వ్యక్తులను చూస్తూ ఉన్నాము నాయన. మీ నామమును బట్టి స్తుతిస్తున్నాం. అట్టివారిని మాకు మాదిరిగాను, మా ఎదుట మాకు మంచి బోధకులుగాను మీరు ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడైనటువంటి స్వామి, సర్వకృపానిధి అయినటువంటి గొప్ప దేవుడా, మీ మెండైనటువంటి కృపలో మమ్మల్ని అందరినీ భద్రం చేయుదురని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమును హెచ్చిస్తూ గణపరుస్తూ పూజిస్తున్నాం. ఈ రాత్రిలో మంచి విశ్రాంతి దయచేయండి. ఉదయం లేచి స్తుతించుటకు భాగ్యం దయచేయండి. రేపు బుధవారంలో వీధి సువార్త, నేను రాత్రికి విజ్ఞాపన కృపతో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ దినానికి మెర్సీ నాయన, మీరు ఇన్నేళ్ళు మీరు కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీదైనటువంటి కృపా కనికరముల కొరకై, మీరు ఇచ్చిన ఫలముకై స్తోత్రములు. సంతానమును బట్టి, భర్తను బట్టి స్తోత్రములు. నీ సంఘముగా మనస్సాక్షి యుగము మేము కొంత స్టడీ చేసుకునడానికి కృప చూపినందుకు స్తోత్రములు. మరికొంత అర్థం చేసుకునటానికి చాలిన సహాయం దయచేయండి. అన్ని విధాలుగానైనా ఈ వచన భాగాలన్నీ చూస్తూ ఉండగా మీ నామమున మీ రాక కొరకై మమ్మల్ని సిద్ధం చేయుదురని స్తోత్రం చెల్లిస్తూ దీవించుమని, ఇండ్లకు వెళ్తుండగా మందిరంతో మాతో కూడా మీ సన్నిధి మీ తోడుంచండి. అక్కరలు అవసరతలు ఉన్నాయి స్వామి, సహాయం దయచేయండి. దీవించుదురని స్తుతిస్తూ క్రీస్తు ప్రభువు అను గణనామమున కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి.